ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి శుభాశీస్సులు మీకు లభించాలని, మీ దైనందిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో మీరందరూ తులతూగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ బాబాను మీ తరఫున నేను వేడుకుంటూ ఈరోజు కార్యక్రమంలో అద్భుతమైన ఇంకొక అనుభవాన్ని మనం విందాం, చూద్దాం. థంబ్నెయిల్ మీరు చూశారు. సాక్షాత్తు సాయిబాబానే నన్ను మీ దగ్గరికి తెచ్చాడు. ఇది నిజంగా గొప్ప అనుభవం. అంటే విచిత్రం ఏంటంటే, నా దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా వారి వారి అనుభవాలు నాతో చెప్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యము, ఆనందం, నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఈ అనుభవం అయితే నిజంగా నాకు ముందు పరమానందంగా ఉంది. కొత్తగూడెం దాదాపు భద్రాచలం దగ్గర వాళ్ళు ఉంటారట. ఒక 2 నెలల నుంచి సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారట. ముందు చూసి ఫస్ట్ ఒక వీడియో చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. ఇంత గొప్పగా ఉంటాయి అనుభవాలు. నిజంగా నేను ఎవరు వచ్చు బాబాలాగే ఉన్నాడు అంటే నన్ను నేను పొగుడుకోవటం అంటారు. వాళ్ళు చెప్పిన మాటలు మీకు ఎగ్జాక్ట్ చెప్తున్నాను. గొంతు అచ్చు బాబా గొంతులాగా ఉంది. అట్లా వారు ఆకర్షితులై రోజు చూడటం ప్రారంభించారు. తర్వాత అనిపించిందిట, ఈయన్ని ఒక్కసారి మనం దర్శనం చేసుకుందాము. ఎప్పటి నుంచో మనకున్నటువంటి ఆ పొలము భూ వివాదం గురించి ఏమన్నా పరిష్కారం చెప్తారేమో స్వామీజీ, బాబా వారి ద్వారా ఏమన్నా పలుకుతారేమో, బాబా ఏమన్నా మనకి మార్గాన్ని నిర్దేశిస్తాడేమో అని చెప్పి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేశారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాస్తవంగా ఎక్కువగా కుటుంబంలో ఉన్నవారు బయట ఊళ్ళకి తిరగటం అంత అలవాటు లేదు. బయట ప్రపంచం ఎక్కువ తెలియదు. ఆ రోజు రానే వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్లో మరలా ఆశ్రమం ఇక్కడ గ్రీన్ పార్క్ కాలనీలో ఉన్న ఇక్కడికి రావాలి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎలా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి, ఆటో ఎక్కాలా, ఎక్కడెక్కాలి, ఏంటి అనేది ఏమీ తెలియటం లేదు. ఆ సమయంలో బస్సుకు బయలుదేరి వచ్చారట. ఎల్బీ నగర్ దగ్గర దిగారు. టైం చూసుకుంటే 11:45 అయింది. దిగి కాస్త నడుచుకుంటూ, వాళ్ళకి తెలియదు కదా ఎల్బీ నగర్ రింగ్ అంతా, అందులో ఈ మధ్య మారిపోయింది మొత్తం మెట్రో ట్రైన్ ఫ్లైఓవర్స్ వేయటం వల్ల. అలా నడుచుకుంటూ వస్తుంటే బాబా హారతి, ఇంకా 12 అవుతుంది, హారతి వినిపిస్తుంది. ఎక్కడ హారతి వినిపిస్తుంది అని చూసేటప్పటికి అక్కడ ఎల్బీ నగర్ రింగ్ దగ్గర బాబా టెంపుల్ ఉంది. చూసి ప్రాణాలు లేచి వచ్చినట్టయి, అబ్బా మన తండ్రి బాబా 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 ముందు బాబాని దర్శనం చేసుకుందామని గుళ్ళోకి వచ్చారు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భోజనం అన్నదానం జరుగుతుంది అక్కడ, బాబా నారాయణ సేవ. చక్కగా లంచ్ కూడా అయిపోయింది. భోజనం కూడా బాబా చూడండి బిడ్డల్ని దగ్గరికి పిలుచుకొని భోజనం కూడా తినిపించారు. తినిపించి భోజనం అయిన తర్వాత ఇంకా మరి ఆయన ఎక్కడో కర్మన్ ఘాటట, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎలా పోతే వాళ్ళకేం తెలియదు. వాస్తవంగా ఈ జీపీఆర్ఎస్లు, గూగుల్, ఓలాలు, గూగుల్ ఏం తెలియని వాళ్ళు ఊరి నుంచి వస్తున్నారు. టెంపుల్ బయటకు వచ్చి ఏం చేయాలా బాబా, ఏం చేయాలి, మేము ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు చాలా ఒక విచిత్రమైన ఘటన ఇది. ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోకి నేనుండగా భయమేలా బాబా బొమ్మ వేసి కింద రాసుడు, నేనుండగా భయమేలా. ఎందుకు నవ్వుతున్నానంటే నాకే ఆనందంగా ఉంది చెప్తుండే. ఇది బాబాను చూసేటప్పటికి పరమానంద భరితులైపోయారు. బాబా స్టిక్కర్ అంటించిందండి, ఇతను ఎవరో బాబా భక్తుడు అనుకుంటా, ఇతన్ని అడిగి ఇతనితో చెప్దాము చెప్పి, అదేదో గ్రీన్ పార్క్ కాలనీ కర్మన్ ఘాట్ రోడ్ నెంబర్ 12 అంటున్నారు కదా, అతనితో చెప్దాము, అవసరమైతే ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇతనికి ఇస్తే ఆటో డ్రైవర్కి చెప్తారు కదా అడ్రస్ అని. బాబు అన్న వస్తావా, ఇట్లా ఎక్కడికి అంటే గ్రీన్ పార్క్ కాలనీ కర్మన్ ఘాట్ 12-13 నెంబర్ అన్నారు. అతను ఒకసారి చూసి, అదే విశ్వచైతన్య స్వామీజీ దగ్గరికేగా, గ్రాండ్ మాస్టర్ ఆయన దగ్గరేగా, ఆయన అక్కడ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 12 అన్నారు. వీళ్ళకి ఒక్కసారి వెన్నులోంచి వణుకు పుట్టింది. అన్న మీకెట్టా తెలుసు? అయ్యో ఆయన బాగా పరిచయం అండి నాకు మొదటి నుంచి. విచిత్రం ఏంటంటే ఎల్బీ నగర్ దగ్గర ఎవరు దిగినా దాదాపుగా నా నెంబర్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి, ఆటో అతనికి ఫోన్ నెంబర్ చేస్తే అతను తీసుకొస్తాడని. నేనేగా తీసుకెళ్ళేది, ఎప్పుడు మీకు ఇవ్వలేదా నెంబరు అన్నారు. వీళ్ళకి ఒక్క నిమిషం అయోమయం అయిపోయింది. లేదన్నా ఇవ్వలా, ఏం పర్వాలేదు నాకు తెలుసు, తీసుకెళ్ళి మిమ్మల్ని దింపుతారండి అని ఎక్కి ఆటోలో ఎక్కి
స్ట్రైట్గా వారు వచ్చేసారు. అసలు ఫోన్ కూడా ఏం చేయలేదు. స్ట్రైట్గా వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు మాటల్లో స్వామి నిజంగా మీరు గొప్ప పని చేస్తున్నారు స్వామి. ఏం గొప్ప పని చేస్తున్నానని లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే బయట నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఆ ఆటో అది రాజు ఏదో పేరు చెప్పాడు, అతను ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఎల్బీ నగర్ రింగ్ దగ్గర అతను పికప్ చేసుకొని ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీ దగ్గర తీసుకొచ్చేస్తున్నాడు. నిజంగా అమ్మో ఊళ్ళ నుంచి మాకు వచ్చే వాళ్ళకి భయంగా ఉంటుంది కదా అన్నారు. రాజు ఎవరు, ఏ నెంబర్ అంటే లేదు మీరు ఇస్తూ ఉంటారు కదా మీ ఆఫీస్ వాళ్ళు, ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి వచ్చే దూరబార నుంచి అక్కడికి వచ్చే వాళ్ళకి ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే చేస్తాడని. నాకు అర్థం కాల. మా వాళ్ళని పిలిచాను, ఏమయ్యా ఏంటంటే అదేం లేదు. డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చినప్పుడు ఆ ఆటో డ్రైవర్ ఏమన్నా మాట్లాడా మీతో అన్న. అయ్యో ఏంటి స్వామి దారి పడుకుతా సచ్చరిత్రలో గురించి మాట్లాడుతున్నాడు, మీ గురించి చెప్తూనే ఉన్నాడు. పైపెచ్చి అదేదో ఆ గుడ్డ పీలికలు ఏదో ఉంటే తిడతారని అదేదో కథ చెప్పాడు స్వామి. ఏం కథ అని. అదే ఎవరో గుడ్డ పీలికలు, నా గుడ్డ పీలికలు దొంగలిస్తావా, అది బయట నన్ను డైరెక్ట్గా అడగకుండా బయట వాళ్ళు నువ్వు నా గురించి నువ్వు అడుగుతావా, ఇవన్నీ చెప్పుకొచ్చాడు స్వామి. ఇప్పుడు అర్థమైంది, సరే పిచ్చోళ్ళారా, ఆ రాజు అనేవాడు ఎవరు లేరురా, నిజంగా మీరు అదృష్టవంతులు, ఆ తండ్రి నిజంగా మిమ్మల్ని అనుగ్రహించారు, ఆయనే స్వయంగా తీసుకొచ్చారు. పటపట బోరుమని ఏడ్చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఆ తల్లి, నిజమే స్వామి ఏంటో మాకు ఈ టెన్షన్లో గుర్తుపట్టలేదు కానీ ఆటో అంతా అది ఒక విభూతి వాసన వస్తుంది స్వామి, భలే అసలు నాకు ఒక రకంగా ఆటోలాగా అది ఏంటో ఒక చెప్పలేని అనుభూతి అన్నప్పుడు నిజంగా సంతోషం. అంటే ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 100% ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన మీద భారం వేసి మనం అడుగులు వేస్తామో తప్పకుండా మన గమ్యాన్ని ఆయన చేర్చటం ముమ్మాటికి సత్యం. అది ఏదైనా అవ్వచ్చు, విశ్వచైతన్య స్వామీజీ దగ్గరికి అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఏవైనా సరే ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలను పొందటం మనం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.